ధ్యాన మిత్రులకు భోజన విరామం తర్వాత మనం ఈరోజు కదిరిలో చెంబల దివ్య శక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మనం ధ్యాన సత్సంగం చేసుకుంటున్నాం. ఉదయం సెషన్ అద్భుతంగా జరిగిందా? బాగుందా? మరి బాగుంటే ఏం చేయాలి? ఇప్పుడు రెండవ సెషన్ ధ్యానం చేస్తే ప్రయోజనం ఏమిటి? నిజంగా ఆ ప్రయోజనం కలుగుతాయా కలగవా? దీనికి ఏమైనా ప్రామాణికత ఉన్నదా? ఏమైనా గ్యారెంటీ ఇచ్చారా? ధ్యానం చేస్తే ఈ ప్రయోజనాలు ఉంటాయి అని చెప్తున్నాం, మరి దీనికి ఏమైనా గ్యారెంటీ ఇచ్చారా? ధ్యానం చేయడం వలన ఏమన్నా వ్యతిరేక ఫలితాలు వస్తాయా? తర్వాత ప్రతికూలంగా ఉంటుందా? ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎక్కడ చేయాలి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీతలో బోధించినంతా కూడా యోగమే. ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా ఉగుసుపోక మాటలు, పనికిమాల మాటలు మాట్లాడలేదు. ఆయన ఒక్క అక్షరము కూడా వృథా కాకుండా ఆయన భగవద్గీతని మనందరికీ బోధించారు. భగవద్గీతను బోధించారు. సో మరి ఎప్పుడు చేయాలి? గీతను సాధన చేస్తూ ఉంటే, యోగ సాధన చేస్తూ ఉంటే మనకు కలిగే ఫలితం ఏంటి? మనకు కృష్ణుని మీద నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉందా? నమ్మకం ఉందా లేదా? మరి భగవంతుడి నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే మరి ఎందుకు మీరు బాధపడతారు? కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఇంకం వచ్చినా ఎందుకు ఏడుస్తారు? ఆయన ఏం చెప్పాడు? దైవం ఏం చెప్పింది? నేను నీలోనే ఉన్నాను, అది గుర్తుంచుకో. నీలోనే ఉన్నాను, గుర్తుపెట్టుకో. నన్ను విశ్వసించు, నా మీదే ధ్యాస పెట్టు, నన్ను నమ్ము, నా మీద ధ్యాస పెట్టు అని చెప్పాడు. ఏమి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు. అనన్యా చింతయంతో మాం, నీ చింతలన్నీ, నీ బాధలన్నీ నా మీద వేవయ్యా. నీ మీద చేసుకుంటావు, నా మీద వేయి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిపాసతే, ఎవడైతే వాడి చింతలు, బాధలు, దుఃఖాలన్నీ నా మీద వేసి వాడు సాధన చేస్తుంటాడో తేషాం నిత్యాభియుక్తానం, ఎవడైతే యుక్తంగా ఉంటాడో, అంటే యుక్తము అనేది యోగం అన్నమాట. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, మధ్య మార్గం, దాన్ని యుక్తము ఉంటాం. అలాగే కష్టము లేదు, సుఖము లేదు, యుక్తం. భోజనం ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు. నిద్ర ఎక్కువ నిద్రపోవద్దు, అస్సలు నిద్ర లేకుండా ఉండవద్దు.
నువ్వన్నీ కూడా సమంజసంగా ఉంటే మధ్య మార్గంగా ఉండమే యుక్తం అంటాం. ఎవడైతే అలా ఉంటాడో తేషాం నిత్యాభియుక్తానాం, వారి యొక్క బాధలు దుఃఖాలు అవన్నీ కూడా నా మీద వేసి యుక్తంగా ఈ యోగం చేస్తూ ఉంటాడో వారి యొక్క యోగము నేనే చూస్తాను, వారి క్షేమము నేనే చూస్తాను అని చెప్పాడు. నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం, ఇంత ప్రామిస్ చేశాడు ఆయన. ఎవరైతే వాడు తన యొక్క బాధలు అన్నీ నా మీద వదిలేసి వాడు చేయవలసిన పని వాడు చేయాలి, చేయవలసిన సాధన ధ్యాన సాధన వాడు చేస్తూ ఉంటే వాని యోగము నేనే చూస్తాను. అంటే ధ్యానంలో వాడు తొందరగా నా అంతా వాడు ఏంటో నేను చేస్తాను, వాడి క్షేమము నేనే చూస్తాను. క్షేమం అంటే ఏమి? కుటుంబం యొక్క అవసరాలని కూడా నేను చూసుకుంటాను. వాడి వ్యాపారము బాగుంటాల్సి వస్తుంది, వ్యాపారము బాగుంటుంది, వృత్తి బాగుంటుంది, ఆరోగ్యము బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. యోగక్షేమం వహామ్యం. ఈ మాటల్ని మనము నమ్మకోకుండా మన చింతలు మనమే పడుతున్నాము. మనమే పడుతున్నాము. ఇంకా మీరేమీ చేయడం లేదన్నమాట, నమ్మకం లేదు. నీలో ఉన్న నన్ను విశ్వసించు, నేను చూసుకుంటాను. నువ్వు చేయవలసి నువ్వు చెయ్యి. నీ భౌతిక కర్మను ఉద్యోగమా వ్యాపారమా చేసావు చెయ్యి, ఈ కర్మ రెండు చెయ్యి, నీకు అక్కడ ఫలితం ఇస్తాను, ఇక్కడ ఫలితం ఇస్తానని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఎవడికి దుఃఖం ఉంటుంది అంటే అన్నీ అయుక్తంగా చేసేవాడు, అన్నీ ఎక్కువ చేస్తాడు. అతి సర్వత్రా వర్ధయే అన్నాడు. ఫుడ్ బాగా పెట్టాడని చెప్పేసి ఫుల్గా తినేసి తేపు వస్తే నోట్లోకి వచ్చేందుగా తింటే ఏమవుతుంది? ఇక్కడ తింటాడు, వెంటనే భోజనం అంతా తిన్నాక మళ్ళీ ఏమి ఇచ్చాడినా అట్టుపండి తీసుకోండి ఇచ్చాడు, అది తీసుకుంటారు. మళ్ళీ మేడం కాఫీ ఇచ్చారు, అవి తాగుతారు. మళ్ళీ ఇంకోసారి స్నాక్స్ ఇస్తే అవి అడిపోతామని చెరువా. అప్పుడేమవుతుంది? తిని వేసి కడుపులో వస్తుంది, అడగదు. అలాగా యుక్తాహార విహారస్య, ఆహారంలో కానీ విహారంలో కానీ మన యొక్క లగ్జరీ లైఫ్, మన లైఫ్లో నీ ఎంజాయ్మెంట్లో కూడా యుక్తంగా ఉండు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, నువ్వు చేసే పనుల్లో కూడా యుక్తంగా ఉండాలి. మరి అన్నీ మానుకొని నీ నిద్ర ఆహారం అన్నీ మానుకొని పనులు చేసా కూర్చుంటే ఏమవుతుంది? నీ యొక్క దేహము త్వరగా శరీరం అయిపోతుంది. ఆయన ధ్యానం కూడా అన్నీ వదులుకొని నువ్వు ధ్యానం చేయని చెప్పలేదు. నువ్వు సంసారం వదులుకో, వ్యాపారం వదులుకో, వృత్తిని వదులుకో, సంపాదించద్దు, అన్నీ వదిలిపెట్టి అడుగులోకి పోయి చేసుకో అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. అన్నీ ఉండాలా, సంసారంలోనే నిర్మాణం. సంసారం ఉండాలా, ఉద్యోగం చేయాలా, వృత్తులు చేయాలా, పిల్లలు కదా, అన్నీ చేస్తూనే అది దేశ ఎవరు ఉన్నాడు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. నిద్రపోవడం అన్నీ కూడా అన్ని యుక్తంగా ఉంటే అటువంటి వాడికి దుఃఖం ఉండదంట. అటువంటి వాడికి దుఃఖం ఉండదు. మరి మనం దుఃఖపడుతున్నామని అర్థమేమి? అన్నీ అయుక్తంగా చేస్తున్నాం. మరి ఈ ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఏమన్నా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయా? అప్పటికే అడిగారు కృష్ణ పరమాత్మ, అప్పటికే అడిగాడు. ఆయన ముందే చెప్పాడు, భవిష్యత్తులో వచ్చే మనుషులు రూపాయంత ధ్యానం చేసే ₹1,00,000 పంతం గ్రామం కోరుకుంటారు. పాప మహానుభావుడు అది కూడా ఇస్తానని చెప్పాడు. ₹1 ధ్యానం చేసినా నీకు ₹1,00,000 వస్తుంది ఇచ్చాడు. ఏం చెప్పాడు? నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. ఓ అర్జున, నేను నీకు బోధించిన ఈ ధ్యాన విద్య, యోగ విద్య ఎటువంటి వ్యతిరేక ఫలితము లేదు. నేహాభి నా ఇహ అవిక్రమ నాశ అస్తి. చూడు విడిస్తే నేహావిక్రమ నాశోస్తి. ఈ విద్యకు నాశనము లేదు, ప్రారంభ దోషము లేదు. మామూలుగా ఇంట్లో
వివాహం చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా ఏం చూస్తాము? ముహూర్తం చూస్తాం. ఈరోజు మంచి రోజా, చెడు రోజా? స్వామిదేవికి పోయి మళ్ళీ నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, స్వామి ఈరోజు మంచి రోజా చెడు రోజా చెప్పండి స్వామి అని అది చూసి ప్లాన్ చేసుకోకపోయి చెప్తారు. కానీ ఈ యోగం చేయడానికి ప్రారంభ దోషము లేదు. అమావాస్య చేయొచ్చు, అర్ధరాత్రి చేయొచ్చు, అష్టమి చేయొచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ప్రతికూల ఫలితం ఇవ్వదు, ఇస్తే అన్ని అనుకూలమైన ఫలితమే ఇస్తుంది. నీకు అంత మంచే చేస్తుంది తప్ప చెడు చెయ్యదు, నీకు హాని చెయ్యదు. అంతేకాదు, కొంచెము చేసినా చాలు నీకు ఇంత ఫలితం ఇస్తా అని చెప్పాడు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే నగతో భయాత్. స్వల్పమప్యస్య, స్వల్పం అపి, అపి అంటే చేసినప్పటికీ, కొంచెం చేసినప్పటికీ. మనమంతా అదే కదా పాప, ఏం చేస్తారు? గంటలు యాడ్ చేస్తారు పాపని. స్వామి నువ్వు చేయడమే నాకు కావాల్సింది, నువ్వు గంటలు చేస్తున్నావా అటుగలు చేస్తున్నావు కాబట్టి నీకెంత ఓర్పుని చెయ్యి. కొంచెం సాధన చేసినప్పటికీ నీకు అతి పెద్ద ఫలితం ఇస్తాను. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మగతో భయాత్. అనేక రకాల భయాల నుంచి, అనేక రకాల సంకటాల నుంచి, కష్టాల నుంచి నిన్ను ఈ యోగం నిన్ను బయటపడేస్తుంది. మనిషి అందుకన్నా ఎక్కువ భయపడేది దేనికోసము? దేనివల్ల? చావులు చూస్తే కదా. ఈరోజు చావు వస్తే భయపడుతున్నారు అందరూ. అయితే యోగ విద్య ఈ సాధన చేస్తున్న వాడికి తా వస్తున్నారులే, ఏముంది, ఎప్పుడైనా భయవాళ్ళమే కదా అనే ధైర్యం వస్తుంది. వాడికి మరణ భయం ఉండదు, మరణ భయం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ధర్మస్య అన్నాడు. ధ్యానము చేయడమే ధర్మము, చేయకపోవడమే అధర్మం. చూడండి, గుర్తుపెట్టుకోండి. ధర్మం అంటే ఏంటి? దానం కన్నా ధ్యానమే ధర్మం. ధ్యానము చెయ్యడమే ధర్మం, చేయకపోవడమే అధర్మం. కానీ మనము ధర్మంలో ఉంటామా అధర్మంలో ఉంటామా? ధర్మంలో ఉన్నాం, ధ్యానం చేద్దాం. దీనివల్ల అన్నీ మంచి ఫలితాలే తప్ప నీకు చెడు ఫలితాలు ఉండవు. అంతేకాకుండా కొంచెం సాధన చేసినా ఇంత ఫలితం ఇస్తా అని అంత గ్యారంటీ ఇచ్చాడు. ప్రామిస్ చేసినట్టే. నేహాభిక్రమణోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే నగతో భయాత్ అన్నాడు. అంతేకాకుండా ఇంకేం చెప్పాడు? పరమాత్మునికి ఎవరు ఇష్టమంట? ఎవరు ఇష్టం పరమాత్మునికి? ఎవరు ఎంత ఇష్టము? ఏం చెప్పాడు? యో న హృష్యతి న ద్వేష్టి న కాంక్షతి న శోచతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యతమే ప్రియనరః. యో న హృష్యతి, ఎవడైతే ఏదైనా బాగా కలిసి వస్తున్నప్పుడు పొంగిపోనివాడు, బాధ వస్తే కృంగిపోనివాడు, నా హృష్యతి నా ద్వేష్టి, ద్వేషించని వాడు, నా కాంక్షతి, కోరని వాడు. యో నా హృష్యతి నా ద్వేష్టి నా కాంక్షతి నా శోచతి, ఏడ్చడం వాడు, ఏడ్చని వాడు. నాకు ఇది కలిగిందేమో అని ఏడ్చేవాడు, ఏడ్చుకోకుండా ఉండేవాడు. శుభాశుభ పరిత్యాగి, శుభము లేదు అశుభము లేదు. మన ఇంట్లో అప్పుడు ఎవరన్నా మరి తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏమనుకుంటాము? ఎవరు తెలిసిన వాళ్ళు చనిపోతారు, ఏమని చెప్తాము? అశుభము అంటారు, అనుకుంటాం కదా. అదే ఏంటన్నా చిన్న బాబా పుడితే శుభము అంటాం. ఈ శుభము అశుభము రెండూ కూడా ఆ వ్యక్తిని బంధిస్తున్నాయి, కట్టి పడేస్తున్నాయి. శుభాశుభ పరిత్యాగి
అటువంటి భక్తుడే నాకు ఇష్టమైన వాడు. ఎంత స్పష్టంగా యో నా పృచ్చండి నా ద్వేషి నా కాంతి, ఎవరిని ద్వేషించని వాడు. మనము ద్వేషిస్తాము, కాంక్షిస్తాము. ఏదైనా బాగా కలిసి వస్తే సంతోషిస్తాడు, కష్టం వస్తే ఏడుస్తాడు. గుళ్ళకు పోయినా స్వామి దగ్గరికి పోయినా అన్ని రకాల చిట్టా కోరికల చిట్టా ఇస్తాము. నాకు ఈ కోరిక అలా స్వామి అందుతాం. ఇంకా ఇంకెట్లా ఆ భగవంతుడికి మనం ఎట్లా ఇష్టమవుతాము? ఆయన చెప్పింది ఏమి? ఏటని వాడు, దుఃఖపడని వాడు, ద్వేషించని వాడు, ఏమి తర్వాత కోరని వాడు, ఇటువంటి వాడు నాకు ఇష్టమైన వాడు, అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టమైన వాడు అన్నాడు. మరి భగవంతునికి మనము, పరమాత్మనికి మనము ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయా మనకు? మరి ఎట్లా ఇష్టపడతాం మనము? చెప్పండి. ఏడుస్తున్నాము, దుఃఖిస్తున్నాము, కోరికలు కోరుతున్నాను, శుభము ఉంది, అశుభం ఉంది. శుభము అన్నది శుభము, అశుభము. అశుభం అన్నది ఇనుప సంఖ్యలు అయితే, శుభము అన్నది బంగారు సంఖ్యలు. అది కూడా సంఖ్యలే కదా. ఒక వ్యక్తిని బంధించి బేడీలేసి నువ్వేం బాధపడదు, బంగారు బేడీలు వేసాను అంటే, బంగారు బేడీలైనా ఇనుప బేడీలైనా బేడీలే కదా. సంఖ్యలే. వాడు విడిపించుకుంటాడా? శుభము అన్నది బంగారు సంఖ్యలు అయితే, అశుభం అనేది ఇనుప సంఖ్యలు, తన సంఖ్యలే. కనుక ఆ రెండు వదిలిపెట్టిన వాడు నాకు ఇష్టమైన వాడు గుర్తుపెట్టుకోండి. కనుక భగవంతుడికి ఇష్టమైన వాడుగా ఉండాలి అంటే మనం ఇవన్నీ బాగా తగ్గించుకుంటూ ఉండాలి. మరి మనము చేసే ఈ ధ్యానం, దీన్ని ఏమంటాము అంటే జ్ఞాన యజ్ఞము అంటాము. దీనేమంటాము? జ్ఞాన యజ్ఞము. ఈ జ్ఞాన యజ్ఞముకు మించినది ఏ యజ్ఞము లేదు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప. పరంతప అంటే శత్రువును తప్పింపు చేయువాడా. మనలో అంతర్లీనంగా శత్రువులు ఉన్నాయి. కామ, క్రోధ, మోహ మొదలమాశ్చర్యములు, ఇంద్రియాలు, ఇలాంటి శత్రువులు ఎన్నో మనకున్నాయి. వాటిని అంటిపెట్టిన వాడు పరంతప అంటాము. వాటి అంటిపెట్టిన వాడిని పరంతప అంటాము. కనుక ఏం చెప్పాడు? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాన్ జ్ఞాన యజ్ఞ పరంతప. ద్రవ్యంతో కూడుకొని డబ్బు ఖర్చు పెట్టి, బాగా వినండి, డబ్బు ఖర్చు పెట్టి వేలు డబ్బు ఖర్చు పెట్టి చేసే యజ్ఞము కన్నా ద్రవ్యమయాత్ అంటే సమిదలు, అలాగే నెయ్యి, అవన్నీ ఒక యజ్ఞం చేస్తాం. దానికన్నా జ్ఞానయజ్ఞం చాలా గొప్పది అన్నాడు. శ్రేయాన్, ఇదే నీకు మంచి చేస్తుంది. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. తర్వాత సర్వం కర్మలని, సర్వం కర్మాకలం జ్ఞానయజ్ఞేన పరిసమాప్తతే. జ్ఞానయజ్ఞంలోనే నీ కర్మలన్నీ పరిసమాప్తం చెందుతాయి. మరి ఆ యజ్ఞం చెయ్యాలి అంటే మామూలుగా యజ్ఞం చేయాలి ఏం కావాలా? డబ్బులు దండిగా కావాలా, మంచి రోజా చెడు రోజా చూసుకోవాలా, అందరినీ పిలిచాలా, ఇంత ఖర్చు. ఈ యజ్ఞం చేయాలంటే ఒట్టు ఖర్చు లేదు, ఏం లేదు, హాయిగా నీరు కూర్చొని. ఇది జ్ఞాన యజ్ఞము. మనం చేయాల్సిందేమి? జ్ఞాన యజ్ఞం. ఇదే చెయ్యాలి. ధ్యానం చేయడమే జ్ఞాన యజ్ఞము. దీనికి ద్రవ్యముతో పని లేదు, ద్రవ్యముతో పని లేదు, డబ్బుతో పని లేదు. ఈ యజ్ఞం మాత్రమే మన యొక్క పాపాలన్నీ తీసివేస్తుంది. ఇంకొకటి, దేవుడు మనలోనే ఉన్నాడు నిలిచిపోయి. నాకు ప్రూఫ్ ఏమైనా ఉందా?
మనలోనే ఉన్నాడు, మన ప్రాణమే దేవుడు, మన ఆత్మే దేవుడు అని ఎవరు చెప్పిన దగ్గర రుజువు ఉందా? విశ్వమంతా మనలోనే ఉంది, తగిన రుజువు ఉందా? మనకు శాస్త్రం ఏం చెప్తాం తెలిసిన? బ్రహ్మాండ లక్షణం సర్వం దేహ మధ్య వ్యవస్థితం. విశ్వంలో ఉన్నదంతా కూడా మన దేహంలోనే ఉన్నది. ఇది మహర్షులు, మహాయోగులు, మన దేవుళ్ళు అనుకున్న వాళ్ళు అనుభవించి వాళ్ళు చెప్పిన సత్యం. బ్రహ్మాండ లక్షణం సర్వం దేహ మధ్య వ్యవస్థితం. తర్వాత సాకారాంత వినస్థితి, నిరాకారో ననస్థితి. అంటే సాకారాంత వినస్థితి, ఒక ఆకారం పెట్టుకొని నువ్వు చేయొద్దు, అది నాశనం అయిపోతుంది. నిరాకారో ననస్థితి, నిరాకారముకు నాశనం లేదు. ఇప్పుడు ఒక ఆకారం ఉంది, ఒక ఆకారం ఉంది, నాకు ఆకారం ఉంది. ఈ ఆకారం ఇట్లాగే ఉంటుందా పోతుందా? పోతుంది. ఆకారమే లేకపోతే అది శాస్త్రంగా ఉండిపోతుంది. కనుక ఆకారం వినస్థితి, నిరాకారో ననస్థితి. నిరాకారం సమో భూత్వా, ఒక నిరాకారంలోనే సమత్వం ఉంటుంది. ఆకారంలో ఏముంటుంది? సమత్వం ఉండదు. వాళ్ళు అందంగా ఉన్నారు, ఈయన అందంగా లేడు, ఈయన ధనికుడు, ఈయన పేదవాడు, వాడు కుంటివాడు, వీడు గుడ్డివాడు, ఆడ మగ, ఇలాంటి భేదాలన్నీ కూడా ఎక్కడొస్తాయి అంటే ఆకారంలోనే వస్తాయి. ఈ తారతమ్యం అంతా కూడా. అదే ఆకారం లేకపోతే ఈ తేడా ఉండదు. నిరాకారో ననస్థితి, నిరాకారో సమోభూత్వా తస్మాత్ సర్వ ప్రయత్నైన సాకారాన్ని తజేత్పదే కనుక మీరు ఆకారమని తీసివేసి నిరాకారాన్ని ధ్యానం చేయండి. మరి నిజంగా బ్రహ్మాండ లక్షణం సర్వం దేహం మధ్య వ్యవస్థ కదా, విశ్వంలో ఉన్నదంతా మనలోనే ఉంది అని చెప్పారు కదా, ఇది నిజమా కాదా? శ్రీకృష్ణుడు చిన్నతనంలో మన్ను తిన్నాడు. మన్ను తిన్నప్పుడు శ్రీకృష్ణుని అన్న ఎవరు? బలరాముడు. వచ్చి ఏం చెప్పాడు వాళ్ళ అమ్మకు? అమ్మా, కన్నయ్య మన్ను తిన్నాడు అని చెప్తాడు. వచ్చి పెట్టే ఎంత పరిస్థితులు వస్తుంది, అయ్యో చిన్నపిల్లాడు మన్ను తిన్నాడే, బాబు ఏమవుతుందో గడపలు పుడుతున్నామని పిలిచి మన్ను తిన్నావు అంటే లేదమ్మా అంటాడు. నిజం చెప్పు అంటే లేదమ్మా అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు, నిజం అబద్ధం చెప్తున్నాడు, నేను మన్ను తినలేదు. నోరు తెచ్చి చూపించు, నోరు అని తెలుస్తాడు. ఏమవుతుంది? నోట్లో ఏం చూస్తుంది? విశ్వమంతా నోట్లో చూస్తుంది. అంటే నిజమే కదా, విశ్వంలో ఏముందో అదంతా మనలోనే ఉంది, ఇది నమ్మండి అని చూపించాడు. కృష్ణునికే కాదు మనలో కూడా ఉన్నది. కోస్తే రక్తమాంసాలే వచ్చేది, కోస్తే రక్తమాంసాలే, మరి ఇలా కూర్చుంటే మొత్తం అంతా మనలో వచ్చేది. చూసారా, ప్రతి దానికి ఒక రుజువు ఉంది. బ్రహ్మాండం సర్వం దేహమతి వివస్థితం సాకారం వినస్థితి, నిరాకారం నస్థితి, నిరాకారం సమో భూత్వా నిరాకారం సమో భవే తస్మాత్ సర్వ ప్రయత్నేన సాకార త్రిజేద్గురః. మరి పెద్దమ్మా ఇంకా ఏం చెప్తాం? ఇంకేం తెలుసుకుంటాం? తెలుసుకునేది ఎన్నిగా బోర్డుతుంది, తెలుసుకో చాలా చాలా ఉంది, చేయవలసింది చాలా ఉంది, చేయవలసింది కూడా చాలా 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 ఉంది. ధ్యానం చేసేవారు మాంసాహారాన్ని ఎంత త్వరగా వీలైతే త్వరగా మానుకోండి. ఎందుకంటే అది పాపాహారం అవుతుంది. పాపం మనకి ఇచ్చితే కొడితే మనకి పాపమే కదా. ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళని కొడితే మేము గమనుంటామా? ఇప్పుడు మన ఇంటి పిల్లవాడిని పక్కింటి వాళ్ళు వచ్చి కొట్టారనుకోండి, తిడితే ఏం చేస్తాము? తిడతాము. చిన్న కొడితే కొడతాము, ఇంకా పెద్ద కొడితే ఎంత గాలి కొడతాము, గమనుంటామా? మరి దానికే అట్లుంటే మరి దానికి ఎంత బాధ వస్తే నన్ను నొప్పి ఉండదా? అది దానికి ప్రాణమే కదా. మమాత్మా సర్వభూతానాం, నా ఆత్మ అన్ని చోట్ల ఉంది, అన్నింటిలోనూ ఉంది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. మరి అన్నప్పుడు వాటికి బాధ అవుతుంది కదా. ఉదాహరణ ఆలోచించండి, ఆ నొప్పి మనం భరిస్తామా? కొంచెం పోతేనే భరించలేనే. కనుక
తెలుసుకుంటే ఒక్కసారిగా దాన్ని మానేయండి, ఒక్కసారిగా మానేయండి. లేదా గ్రాడ్యువల్గా మానేస్తుందండి, గ్రాడ్యువల్ కన్నా ఒక్కసారిగా మానేయండి. అది చెడు అని తెలిసిన తర్వాత వదిలిపెట్టేసేయండి. అప్పుడే మీకు ధ్యానంలో త్వరగా 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 మీరు శూన్య స్థితికి చేరుకుంటారు, నిశ్చల స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే నిశ్చలమే బ్రహ్మ, నిశ్చలం యోగం ఉచ్యతే. నిశ్చలంగా ఉండడమే యోగం అంటే, చింతలన్నీ వదిలిపెట్టడమే యోగం అంటే. సర్వచింతా పరిత్యాగో నిశ్చింతో యోగం ఉచ్యతే అన్నాడు. సర్వచింతా పరిత్యాగం, చింతలన్నీ వదిలేసి నిశ్చింతంగా ఉండడమే యోగం అంటే. అంతేగాని గట్టిగా అరుచుకుంటూ చెప్తే శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అని చెప్పారు. శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం. అనేక మంత్రాలు, అనేక ఒకటి కాదు ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంత్రాలు ఉన్నాయి. అన్నీ చేసేకి మనకు ఆయుష్ సరిపోతుందా? ఒక్కొక్క దేవుని గురించి ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క దేవుని గురించి ఒక్కొక్క పూజ, ఒక్కొక్క దేవుని గురించి ఇవి ఉన్నాయి. ఇన్ని మంత్రాలు, ఇన్ని నియమాలు, ఇన్ని కండిషన్స్ ఇన్ని ఉన్నాయి. అన్నీ చేసేకి అవుతుందా? అదేదా? అదే ఒక్క ధ్యానం చేస్తే సమస్త దేవతలకు చేసినట్టే. సమస్త దేవతలకు ఒకటేసారి నువ్వు పూజ, హోమము, వ్రతము అన్నీ చేసినట్టే. చూడండి, విడివిడిగా చేసుకుంటూ పోతామా, విడివిడిగా చేసుకుంటూ పోతామా, అన్నీ కలిపి ఒకసారి చేస్తాము. చెప్పండి, ఇంతకన్నా సులభంగా ఏమైనా, ఇంతకన్నా ఏమైనా వేరే ఉందా? దీన్ని సహజ కర్మ అన్నాడు. సహజం కర్మ కౌంటేయ. ఈ సహజ కర్మ మన శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, మన ఊపిరిని ధ్యాస పెట్టాలి, దృష్టి బ్రహ్మత్యంలో సాధన చేయాలి. మరి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అమ్మా? ఇంకా ఏమన్నా చెప్పండమ్మా. అడగమ్మా. ఏందనుకుంటావు? అవునా? అది తప్ప ఇంకేం వద్దు, అవసరమే లేదు. వద్దు, ఏమీ రాకపోవడమే అన్నీ వస్తాయమ్మా. ఏమీ రాకపోవడం వల్లనే. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ చెప్పండి. ఆమె భయాలన్నీ పోయాయి. బుద్ధ భగవాన్ చెప్పింది ఇదే. బుద్ధ భగవాన్ దగ్గరికి వచ్చి అడిగారు, ఇన్ని రోజులు ధ్యానం చేస్తున్నావు, నువ్వు ఏం పొందినావు? నువ్వు ఇన్ని రోజులు ధ్యానం చెప్తున్నావు, ధ్యానం చేస్తున్నావు కదా, ఏం పొందినావు అంటే నేనేం పొందలేదు, ఇంకా పోగొట్టుకున్నాను అని చెప్పాడు. ఇంకా ఏం పొందలేదు, పోగొట్టుకున్నాను. అందరూ ఏమనుకున్నారు? డబ్బు, దశకము అవి పోగొట్టున్నాడేమో అని. ఏం పోగొట్టున్నావు అంటే, నా భయాన్ని పోగొట్టుకున్నాను, నా విచారాన్ని పోగొట్టుకున్నాను, నా దుఃఖాన్ని పోగొట్టుకున్నాను, నా బాధను పోగొట్టుకున్నాను, నా అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను అని చెప్పాడు. కాబట్టి గుడ్, అది క్లాప్స్ ఇవ్వండి. ఆమె రామలమ్మ క్లాప్స్ ఇవ్వండి. మరి ఆమె అంత పెద్ద ఆవిడ మీ ఎదురుగానే ఉంది, ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె చెప్తా ఉంది, నాకు అన్ని భయాలు పోయినాయి సార్, ఆయన కూడా తలుచుకుంటున్నాను చాలు, గురువుని తలుచుకునే చాలు, గురువుని తలుచుకొని ధ్యానం చేస్తే చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే గురువు మహా గొప్ప వ్యక్తి. మాతృనింద మహావ్యాధి, పితృనింద పిశాచత, దైవనింద దారిద్ర్య శాతకు, గురునింద లోక కులనాశన అని చెప్తారు. అంటే తల్లిని తిడితే వ్యాధి వస్తుందంట. మాతృనింద మహావ్యాధి. ఇంట్లో పిల్లలు అజ్ఞానంతో తెలియకోకుండా తల్లిదండ్రులు ఇష్టాంతాన్ని తిడుతూ ఉంటారు. నాకు ఇంకా చేసి పెట్టలేదే, నువ్వు ఏం సంపాదించి పెట్టలేదే, ఇంతే నన్ను సంపాదించింది, నువ్వేం కష్టపడినావు, నువ్వు నాకేమి ఇచ్చినావు, నువ్వు వాళ్ళ ఇంటి ఇచ్చినాడో, నేను అయోగ్యుడివి, ఇలా ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. నాకు ఈ శాస్త్రం ఏం చెప్తోంది? మాతృనింద మహావ్యాధి. ఇంట్లో అమ్మని తిడితే మహావ్యాధి వస్తుంది వాడికి. పితృనింద పిశాచత, తండ్రిని తిడితే
వాడు చచ్చిపోయిన తర్వాత పిశాచిగా తయారవుతాడు. ఇంకా పిశాచిగా ఉంటాడు వాడు, మళ్ళీ జన్మ ఉంటుంది. ఇంకా కొన్ని లక్షల జన్మలు పిశాచిగా ఎత్తాడు. దైవ నింద దారిద్ర్య హేతువు. దైవాన్ని తిరిగితే దారిద్ర్యం, ఎన్ని జన్మలు ఎత్తినా వాడికి దరిద్రమే వస్తుంది, డబ్బు రాదు. వీటన్నిటికన్నా మహాకృతమైన కృష్ణ గురు నింద, కులక్షయం. గురువుని నిందిస్తే వాడి వంశమే నాశమైపోతుంది. అటువంటి వాడు గురువు. అట్లా గురువుని ఆమె తలుచుకొని చేస్తూ ఉంది. అందుకే ఆమె అన్ని భయాలు పోయినాయి, అన్ని భయాలు, అన్ని దుఃఖాలు అన్నీ పోయాయి. హాయిగా ఉంది, చాలు. అదే నిశ్చింతంగా ఉంది. అందుకే ఏం కావాలి? ఏముంది, ఏ కోరికలు లేకుండా ఏమున్నాయి, ఏముంది. మీరు అనొచ్చు ఆమెకేమి అన్నీ అయిపోయినాయి, పిల్లలకు పెళ్లి చేసింది, అన్ని చేసింది, అన్నీ అయిపోయింది కాబట్టి ఆమె నిశ్చితంగా ఉండేది. ఎందుకమ్మా? చచ్చేంత వరకు మనిషి ఆశలో బతుకుతూనే ఉంటాడు, చచ్చేంత వరకు. అదే మనకు శంకరాచార్యులు చెప్తాడు, ఏమి దినయామిన్యవు సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాస కాల కీర్తి గత్యాయు తదపి నముంచతి ఆశావాయువు. శంకరాచార్యులు ఏం చెప్తున్నాడు? దినయామిన్యవు సాయం ప్రాతః. ఉదయం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. ఈరోజు చూద్దాం, కొద్దిగా వచ్చినాము, ఇప్పటికి 3 అయింది, అవునా? సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, మరి పగలవుతుంది. ఇక రోజు పగలు రాత్రి అవుతోంది. దినయామిన్యవు సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత. శిశిరము వసంతము, ఒక సంవత్సరం అయిపోయింది. శిశిరము వసంతము, వసంత మాసము మొదటిదైతే శిశిరము చివరి అయిపోయింది. కాల కీర్తి గత్యాజాయు. కాలం అనే ఆటలో కాలం నీతో ఆడుకుంటుందయ్యా, కాలము నీతో ఆడుకుంటుంది. ఆటలో నీ ఆయుష్ తగ్గిపోతా ఉంది, నీ ఆయుష్ తగ్గిపోతా ఉంది. ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాలు, నా ఆయుష్ ఎంత తగ్గిపోయింది? 66 ఏళ్ళు తగ్గిపోయింది. ఇంకెంతకాలం ఉంటామని? ఎవరి ఆయుష్ ఎంతనో అంత అయిపోయింది. కాల కీర్తి గత్యాచాయు. ఆయుష్ తగ్గిపోతా ఉంది. ఇప్పుడన్నా మేలుకో. అయినా కూడా ఆ వ్యక్తికి ఆశ చావదట. తదపి నముంచతి ఆశావాయు. తదపి నముంచతి ఆశావాయువు. ఆశ, మనం వాయువుని ఎట్లా తీసుకుంటే ఆశతో తీసుకుంటున్నాం. ఆశ 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 ఆశ. ఎవడైతే ఆశకు లొంగుతాడో వాడు సమస్త లోకానికి దాసోహం చేయాల్సిందే. ఎవరికైతే ఆశ లొంగుతుందో వాడికి లోకమంతా దాసోహం చెప్తుంది. చూడండి, ఆశాయే ఏషాం దాసస్తే దాసాహ లోక సర్వస్య. ఆశాయే ఏషాం దాసస్తే దాసాహ సర్వలోకస్య. ఆశకు లొంగిన వాడు సమస్త అన్ని జనులకు వాడు లొంగాల్సిందే, అందరికీ దాస్యం చేయాల్సిందే. అలా కాకుండా ఆశనే లొంగు తీసుకున్న వాడు లోకమంతా వాడికి దాసం ఉంటుందంట. సరే, కనుక మనము ఆశతోనే పోతున్నాము. వీటన్నిటిని మనము కట్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. అలా అని నీకు సంసారం మొదలుపెట్టి పొమ్మని చెప్పలేదు ఏ గురువు, ఎవరు చెప్పరు. సంసారము చేయాలి, అన్నీ చేయాలి. అన్నీ చేస్తూ దీనికోసం కొంత టైం కేటాయించాలి. భోజనానికి కేటాయిస్తాం, పడుకునే కేటాయిస్తాం, అన్నీ కేటాయిస్తాం. దీనికోసం కొంత టైం కేటాయించాలి. అప్పుడు మాత్రము సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. అది మోగుతూనే ఉంటుంది సెల్ ఫోన్. తర్వాత ఎప్పుడు చేయాలి ధ్యానముని? భోజనం చేసిన వెంటనే చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. భోజనం చేసిన వెంటనే ధ్యానం చేయరాదు. చేస్తే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. అంతే. భోజనం చేయకుండానే నిద్రపోతారు. భోజనం చేసిన తర్వాత చేయరాదు. అలాగే ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ధ్యానం చేయరాదు. ఉరుములు మెరుపులు వర్షం వస్తున్నప్పుడు చేయవచ్చు,
ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చేయరాదు. తెలిసినా? ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెయ్యరాదు. ఎందుకు చేయకూడదు అంటే మనలో ఎలక్ట్రిసిటీ ఉంది, విద్యుత్తు మనలో ఉంది. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు పిడుగు పడుతుంది. అప్పుడు మనం ఆ పిడుగుని అట్రాక్ట్ చేస్తాం, నేరుగా వచ్చి మన మీద పడుతుంది. ఎందుకంటే దానికి మనకన్నా పవర్ ఎక్కువ. ఉరుముల్లో మెరుపుల్లో ఉన్న విద్యుత్ శక్తి మనకన్నా చాలా పవర్ఫుల్. కనుక మనకు యోగులు చెప్పినదే ఇది. అప్పుడు చేయకూడదు, తిన్న వెంటనే చేయరాదు. తర్వాత పెరుగు తగ్గించాలి, పెరుగు తినకూడదు. మజ్జిగ మీ ఇష్టం ఎంత తీసుకోండి, పెరుగు కట్ చేయండి. పగలు కానీ రాత్రి కానీ పెరుగు వద్దు. ఇవి నీ మోహానికి పెంచుతాయి, పువ్వులు పెంచుతాయి. స్వీట్స్ బాగా తగ్గించండి, స్వీట్స్ ఇప్పుడు తక్కువ ఏమైనా తినాలి, కొద్దిగా అంతే. యుక్తంగా ఆహారం తీసుకోండి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. మనకు కడుపులో సగమే ఆహారం తీసుకోవాలి, మిగతా సగంలో సగం అంటే కాలు భాగం నీటిగా వదిలిపెట్టాలి, ఇంకొక కాలు భాగం ఫ్రీగా వదిలిపెట్టాలి. అప్పుడు బాగా జీర్ణం అవుతుంది అనమాట. మనం తినేది జీర్ణం అవుతుంది. అలా కాకుండా లాగించి పెడుతుంటే ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అన్ని చోట్ల పోయి తినేస్తుంటే ఏమవుతుంది? కనుక జయచంద్రారెడ్డి గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు లిమిట్గా పెట్టండి, కడుపు నిండా పెట్టకండి, కడుపు నిండా పెట్టకండి. కడుపు నిండా పెట్టకండి, కొంచెమే తినండి. అప్పుడు హాయిగా ఉంటాము. పౌర్ణమి రోజు తప్పకుండా ధ్యానం చేయండి, తప్పకుండా చేయండి. ఇవి ఈ చిన్న నియమాలు పాటించండి అంతే. వేరే పెద్ద నియమాలు లేవు. లేదు, తినేసిన వెంటనే పడుకోకూడదు. తిన్నాక కొద్దిసేపు అయినాక ధ్యానం చేసి పడుకునేసేయండి. పడుకునే ముందు ధ్యానం చేయండి, ధ్యానంతోనే లేచిన తర్వాత ధ్యానం చేయండి. ఇంకొకటి, పడుకునే పరుపు మీద కూర్చొని ధ్యానం చేయకండి. పడుకునే పరుపు మీద, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అక్కడ. పడుకునే పరుపు మీద ధ్యానం చేయకండి, పక్కకు వచ్చి చైర్లో కూర్చోండి ధ్యానం చేయండి. పరుపు మీద కూర్చొని చేయకండి. చాప మీద కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు, మీ ఇష్టం ఎట్లా కూర్చొని చేయొచ్చు, హాయిగా ఉంటుంది అన్నమాట. ఇంకేంటి సందేహాలు జరగండి, చెప్పండి. అవునమ్మా, చూస్తానమ్మా, ఏడుస్తున్నాను. ఏడ్చకూడదు అంటే ఏమి, తమ్ముళ్ళు వాళ్ళకి తెలియదమ్మా, వాళ్ళకి అజ్ఞానం. ఈ కాలము మీ ఇంట్లో కాదమ్మా, చాలా మంది ఇంట్లో అట్లే ఉందమ్మా. మగపిల్లలు తల్లిదండ్రులని వాళ్ళు అన్నీ చేస్తారు, వాళ్ళ శక్త్యానుసారం వాళ్ళకి అన్నీ చేసి పెడతారు, అన్నీ కొనిస్తారు, అన్నీ చేస్తారు, కానీ చేస్తూనే ఉంటారు. ఇంకోటి, ఆడపిల్లలు ఇంటికి రాకూడదు. ఇప్పుడు ఆడపిల్లలు ఇంటికి రాకూడదు, అదొక పెద్ద జబ్బు వచ్చింది. అది పర్వాలేదు, కొంచెం నేర్చుకో. చాలా మందిలో వచ్చింది ఆడపిల్లలు రాకూడదని. చెప్పండి అమ్మా, ఇది చెప్పారు. మాతృవింద మహావ్యాధి, అప్పుడు బాగానే ఉంటుంది. వయసు అయ్యే కొద్దికి శరీర శక్తి తగ్గిపోతుంది, అప్పుడు వ్యాధి బాగా పట్టుకుంటుంది. ఆ వ్యాధితోనే వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టే కూడా దానికే పోతుంది అనమాట. అందుకు మాతృనింద మహావ్యాధి, పితృనింద పిశాచిత. వాడు చనిపోయిన తర్వాత పిశాచి అవుతాడంట వాడు. దైవనింద దరిద్రహశాతి, దైవాన్ని తిరిగితే దరిద్రం వస్తుంది వాడికి డబ్బులు రావు, ఏం రావు, పేదవాడిగా వాడు కట్టి పేదరికంగా ఉంటాడు. గురువుని తిరిగితే వాడి వంశమే నాశనం.
అది అందుకే తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి ఫస్ట్ గురువు. అందరూ బాగా చూసుకోవాలా, ఎవరికి రాదు. అంత మరి అత్తగారు తల్లి సమానమే, అలాగే కోడలు కూడా కూతురు సమానమే, బాగా చూసుకోవాలా. ఇంకా మిస్టర్ ఫల్గున్, ఎనీ డౌట్స్? మంచి ప్రశ్న ఇచ్చారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి సాఫ్ట్ ప్రశ్న వేశారు ఆయన, మంచి సాఫ్ట్ ప్రశ్న వేశారు. చెప్పండి, సాటిస్ఫై కాలేదా? వెళ్ళండి వెళ్ళండి, మేము టెంపుల్స్ పోవద్దని చెప్పడమే లేదు. వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, ధ్యానం చేయండి. అయితే అక్కడికి పోయి ఇవన్నీ పూజలు చేస్తేనే మన పాపాలు పోతాయి, కర్మలు పోతాయి అనేది మాత్రం అసత్యం, సత్యం కాదు. ఉత్తరేది ఆత్మానాత్మానాలు ఆత్మానం అవతాది, ఆత్మైతే ఆత్మలో బంధువు, ఆత్మైతే విపురాత్మన అని చెప్పారు. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవరి పాపాలను ఒకటి చేయరు. నీ పాపాలను ఏం తీసేయరు, నా పాపాలను మీరు తీసేయరు, ఎవరి వాడు ఉద్ధరించుకోవాలి. స్పష్టంగా ఉత్తరేది ఆత్మానాత్మానం ఆత్మానం అవతాదయే. చివరిలో నీకు ఉపయోగపడేది కూడా నీ ఆత్మధర్మమే. ఆత్మవే ఆత్మలో ఎవరు ఆత్మే నీకు బంధువు, ఆత్మే శత్రువు. కనుక టెంపుల్ మందిరాలకు వెళ్ళండి, ప్రతి మందిరంకి వెళ్ళండి. నేను వద్దు చెప్పను, బాగా వెళ్ళండి. మీకు టెంకాయ కొట్టించాలందా కొట్టించండి, టెంకాయ కొట్టించాలందా కొట్టించండి. మరి గుళ్ళకి పోతే మనకి ఏమి ఇస్తారు? విడిపోతే తీర్థం ఇస్తారు. తీర్థం ఇచ్చి ఏం చేస్తాము? తాగుతాం. తీర్థం ఇచ్చినప్పుడు ఏం చెప్తారు? ఏ మంత్రం చెప్తారు? ఏం చెప్తారు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వ పాపోపశమనం. ఏమి తర్వాత ఏ దేవుడి పేరు ఏముందో అదే. విష్ణు పాదకం పావనం శుభం, లేదా సరస్వతి పాదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం, తీర్థం తీసుకుంటే నీకు అకాల మృత్యు రాకుండా కాపాడుతుంది. మరి ఇప్పుడు అర్థాంతరంగా చచ్చిపోయిన వాళ్ళు, ఇప్పుడు మన ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, ఆ ఫ్లైట్ వచ్చి మరి హాస్పిటల్ పడింది, వాళ్ళు తీర్థాలు తీసుకోలేదా? తీసుకోంటారు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు పోయినారు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, అన్ని వ్యాధులు తీసేస్తుంది. మరి తీర్థం తాతనే అన్ని వ్యాధులు పెట్టుకుంటే ఎందుకు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? ఎందుకు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు? లక్షలు జీవితం కష్టం సంపాదించిందా డాక్టర్లు పెట్టేస్తున్నారే. మరి సర్వవ్యాధి నివారణం ఎక్కడైంది? సర్వ పాపోపశమనం, అన్ని పాపాలు తీసివేస్తుంది. అటువంటి ఏది? విష్ణు పాదకం పావనం శుభం అని చెప్తారు. ఓకే, కాకపోతే ఏమిటి ఆ తీర్థం అంటే? తీర్థము అంటే అర్థము ఏదైతే తరింపజేస్తుందో దాని తీర్థము అంటారు. తరింపజేసేది తీర్థం. ఈ జన్మ నుంచి ఇదే ఆఖరి జన్మగా ఏదైతే చేస్తుందో అది తీర్థం. దీన్ని నమ్ముకొని మనం అనేక తీర్థాల్లో ముడిపోతాం. ఏమి? కపిల్ తీర్థము, ఆ తీర్థము, ఈ తీర్థము, గురువు తీర్థము, నాడు తీర్థము, నరసింహ తీర్థము, ఎన్నో తీర్థాల్లో మనుగుల్లో మనం స్నానం చేసి ఎంతో పుణ్యం సంపాదించాలని అనుకుంటున్నాము. కానీ ఏమీ రాదు అని సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి శివగీతలో చెప్తాడు. ఏం చెప్తాడు? పార్వతి అడుగుతుంది, స్వామి ఈ జనులకు ఎప్పుడు ముక్తి వచ్చేది? ఇన్ని తీర్థాల్లో మునుగుతున్నారు కదా, మరి వీళ్ళకి పాపాలు పాపనాశనం ఉంది, ఆ పాపనాశనంలో మునిగితే పాపాలు పోతాయి అని చెప్తున్నారు, పోతున్నాయా అని అడిగితే అప్పుడు శివుడు ఏం చెప్తాడు? ఓ పార్వతి, ఈ జనులు అమాయకులు అజ్ఞానులకు ఏమీ తెలియదు. ఇదం తీర్థం బ్రహ్మంది తామసా జనా ఆత్మతీర్థం న జానంతే కథం మోక్షం వరాననే అని చెప్తాడు. కృష్ణ ఇదం తీర్థం బ్రహ్మంతి తామసా జనా, ఈ తామస జనులు అజ్ఞానులు మూర్ఖులు ఈ తీర్థంలోని ఆ తీర్థంలో అన్ని తీర్థాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆత్మతీర్థంలో మునగనంత వరకు వీళ్ళకి ముక్తి ఎలా వస్తుంది అని చెప్పాడు.
ఆత్మతీర్థం న జానంతే కథం మోక్షం వరాననే. ఎలా వస్తుంది? ఆత్మతీర్థంలో మునగాలి అంటే ఆత్మతీర్థం బయట ఎక్కడా లేదు, అది నీలోనే ఉన్నది. ఆ ఆత్మతీర్థం ఎక్కడుంది? నీలోని. ఇక్కడ మునగాలి. ఇక్కడ మునిగేస్తే అప్పుడు మనము ఒకటేసారి 3 నదుల్లో స్నానం చేసిన వాళ్ళం అవుతాం. గంగా నది, యమునా నది, సరస్వతి నది, ఈ 3 నదుల్లో స్నానం చేసిన వాళ్ళం అవుతాం. ఈ 3 నదులు ఎక్కడ కలుస్తాయి? ఎక్కడ? ప్రయాగ త్రివేణి సంగమంలో కలుస్తుంది. ఎక్కడుంది త్రివేణి సంగమము? కాశీలో ఉంది. కాశీ కదా, ప్రయాగ కాశీ దగ్గరలో ప్రయాగలో ఉంది. అలహాబాద్, అవునా? అక్కడ పోయి పోలోమని మునుగుతారు. అక్కడ పోయి మునుగుతారు. మునిగి తెలిస్తే అన్ని పాపాలు పోతాయా? మరి ఎట్లా? దీని త్రివేణి సంగమము అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది త్రివేణి సంగమము. మన దీంట్లో గంగా నది, ఇది యమునా నది. ఈ గంగా యమున మధ్యలో సరస్వతి, ఈ 3 కలిస్తే ఇది త్రివేణి సంగమము. ఇక్కడ మునిగితే మనకి పాపాలు పోతాయి. దాని శాస్త్రంలో చెప్తోంది, ఇడా భగవతి గంగా పింగా యమునా నది ఇడా బెంగళూరు మధ్య సుషుమ్నాథ సరస్వతి. చూడండి, ఇడా బెంగళూరు మధ్య సుషుమ్నాథ సరస్వతి. త్రివేణి సంగమో ఎత్ర తీర్థరాజస ఉచ్యతే తత్ర స్నానం ప్రకృతిత్య తమ పాపై ప్రముచ్యతే. చూడండి ఎంత స్పష్టంగా చెప్తాందో. ఇడా భగవతి గంగా పింగళ యమునా నది ఇడా బెంగళూరు మధ్య సుషుమ్నాథ సరస్వతి, ఇది సరస్వతి. దీన్ని ఏమని చెప్తాము? త్రివేణి సంగమో ఎత్ర తీర్థరాజస ఉచ్యతే. ఇదే త్రివేణి సంగము. అన్ని తీర్థాలకెల్లా నంబర్ 1 తీర్థం ఏది అంటే త్రివేణి సంగమము. అక్కడ స్నానం చేస్తే తన పాపాలు పోతాయి అని శాస్త్రం చెప్తే మనం అడిపోయి స్నానం చేస్తాం. అడిపోతే చెప్తారు, చూపిస్తారు, సార్ ఇది గంగా నది, ఇది యమునా నది, మరి సరస్వతి ఎక్కడున్నాయంటే అడుగులు ఉంది సార్ అంటారు. అది కనబడుతుంది సార్, అది అంతరవాహిని అంటారు. నిజమే, ఇది మనకు ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది, మధ్యలో శిశువులు కనబడుతుందా? ఏమి కనుక ఇడా భగవతి గంగా పింగళ యమునా నది ఇడా బెంగళూరు మధ్య సుషుమ్నాథ సరస్వతి త్రివేణి సంగమేత్ర తీర్థరాజస ఉచ్యతే తత్ర స్నానం ప్రకృతిరీత్యా సర్వ పాపై ప్రముచ్యతే. అక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. అక్కడే మరి అక్కడ స్నానం చేయాలంటే ఇక్కడ కూర్చోవాలి. కూర్చుంటే ఇక్కడ మనం కూర్చొని ఇక్కడ దాన్నే శివుడు పార్వతి చెప్తాడు, ఆత్మతీర్థం న జానంతే కథం మోక్షం. ఇక్కడ మునిగకపోతే ఎలా వస్తుంది వాడికి మోక్షము? అలహాబాద్ పోండి, చూడండి, అన్నీ దర్శించుకొని రండి, అలా హ్యాపీగా పోయి రండి, అన్నీ చూసుకొని రండి. దీన్నే కాశీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇదే కాశీ, ఇది కూటస్థము, ఇదే కాశీ. కాశీ, ప్రయాగ, కేదార్నాథ్, 4 ధామ్ అనేది నేను ఇక్కడే చూపిస్తాను నీకు. 4 ధామ్ యాత్ర అని ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇది కాశీ. కాశీ అంటే కాంతి. ఇది కాశీ విశ్వనాథుడు ఉన్నాడు ఇక్కడ. ఓకే, కాబట్టి టెంపుల్స్కి వెళ్ళండి.